గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం గ్రేడ్ 11లో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఈ చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ న్యూమరికల్ చూద్దాం. ఫస్ట్ న్యూమరికల్ ఇన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ +1. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఏ మ్యాన్ వెంట్ ఫ్రమ్ హిజ్ హోమ్ టు మార్కెట్, ఇది మార్కెట్ విచ్ ఈస్ 2.5 కిలోమీటర్ ఫార్. ఒక వ్యక్తి మార్కెట్ నుంచి ఇంటి నుంచి మార్కెట్కి వెళ్ళాడు. ఎంత దూరంలో ఉంది మార్కెట్? 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. డిస్టెన్స్ని ఎస్తో డినోట్ చేస్తాం. బై గోయింగ్ ది స్పీడ్ 5 km/h, స్పీడ్ గంటకు 5 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తున్నాడు. వైల్ కమింగ్ హీ కేమ్ విత్ 7.5 km/h. క్లియర్? మార్కెట్ క్లోజ్ ఉంది. అగైన్ హీ కేమ్ బ్యాక్ టు హిస్ హోమ్ విచ్ ఈస్ ఎట్ ద రేట్ ఆఫ్ 7.5 km/h. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. ఇది క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక హోమ్ నుంచి మార్కెట్కి వెళ్తున్నాడు. 2.5 కిలోమీటర్ డిస్టెన్స్. వెళ్ళేటప్పుడు 5 km/h, వచ్చేటప్పుడు 7.5 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ? ఫస్ట్ యావరేజ్ స్పీడ్ కనుక్కుందాం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఫార్ములా. టోటల్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు 2.5 కిలోమీటర్, మళ్ళీ ఇంటికి వచ్చాడు కాబట్టి మళ్ళీ 2.5 విచ్ ఈస్ 5 కిలోమీటర్ బై టోటల్ టైం. టైం తెలియదు కాబట్టి వెళ్ళేటప్పుడు టైం T1, వచ్చేటప్పుడు టైం T2 అనుకుందాం. మరి టైమ్స్ కనుక్కోవాలి కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. టైం ఈక్వల్ టు వెలాసిటీ కిందకు వస్తున్న డిస్టెన్స్ బై స్పీడ్. వెళ్ళేటప్పుడు 2.5, స్పీడ్ 5. పాయింట్ తీసేస్తే 25/10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అవర్, అంటే హాఫ్ అన్ అవర్, 30 minutes. వచ్చేటప్పుడు ఎంత స్పీడ్తో వచ్చాడో అదే డిస్టెన్స్, సేమ్ రూట్లో వచ్చాడు కాబట్టి 2.5/7.5. పైన ఒక డిజిట్ తర్వాత పాయింట్, కింద ఒక డిజిట్ తర్వాత పాయింట్. 25/75 అని రాయొచ్చు. 1/3 అవర్. అవర్ అంటే 60 minutes. 1/3 × 60 అంటే 20 minutes. అంటే వెళ్ళేటప్పుడు 30 minutes, వచ్చేటప్పుడు 20 minutes, టోటల్ 50 minutes. మనకి 5/, వెళ్ళేటప్పుడు హాఫ్ అన్ అవర్, వచ్చేటప్పుడు 1/3 అవర్. ఇది మొత్తం టైము, ఇది మొత్తం కిలోమీటర్. దీన్ని 5/1 అని రాసుకోవచ్చు. 5/1 ఇంటూ ఇక్కడ LCM 6 పైకి వస్తుంది. 3 + 2 5. 5 క్యాన్సిల్. 6 km/h is the average speed. This is the average speed of the man. అంటే గంటకు 6 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్. మరి యావరేజ్ వెలాసిటీ ఎలా కనుక్కోవాలి? యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి బేటా? ద స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాడు, మన ఇంటికి వచ్చాడు, అంటే నెట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ బై టోటల్ టైం. ఇంకా మనకు అవసరం లేదు. 50 minutes ఆర్ 1/2 + 1/3. న్యూమరేటర్లో 0 ఉంది అంటే ఆన్సర్ ఈజ్ 0. యావరేజ్ వెలాసిటీ ఈజ్ 0. యావరేజ్ స్పీడ్ ఈజ్ 6 km/h. ఇంపార్టెంట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యావరేజ్ వెలాసిటీ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ప్లీజ్ నోట్ డౌన్.